అవును, పద్మవ్యూహం లాంటిది అయినా గెలిచి చూపెట్టినాం కదా. నేను ఇంకా డబ్బు మద్యం లేకుండా. నిజంగా ఆ మాట చెప్పగలరా? డబ్బు మధ్య లేకుండానే నేను ఈ ఎన్నికల్లో గెలిచానని. 100%. ఏదాని మీద అంటే అది ప్రమాణం చేయొచ్చు. మీరే అంతేందుకు, నేను ప్రమాణం ఎందుకు, మీరు పోయి మార్కెట్లో అడిగితే వాళ్ళే చెప్తారు కదా. అంతకన్నా ఇంకేముంది. ఏ విషయంలో కూడా మీరు బ్రైబ్ అనేది వాళ్ళ దగ్గర చూపించలేదు. మీరు చూపించకుండా మీకు విజయం అనేది ఏ రకంగా దక్కింది? అది అందరూ ఆలోచించే విషయం. అవును, బీజేపీ ఇంత నిజాయితీగా చేస్తోంది అని అనటానికి మిమ్మల్ని చూపిస్తోంది. ఈ రోజు మిమ్మల్ని చూపిస్తున్నప్పుడు అదే రకమైన రమణారెడ్డి గారు రాష్ట్రంలో ఎవరు లేరా? ఇన్ని నియోజకవర్గాలు 119 నియోజకవర్గాల్లో బీజేపీకి ఎవరు దొరకలేదా? దొరకచ్చు, కానీ నేను అట్లా దొరకలేదు కదా. నేను ఒకటే పని చేసుకుంటూ పోయినాం కదా. క్యాండిడేట్ అనే వ్యక్తి నేను టికెట్ ఇచ్చినాక పని చేస్తా అనుకునే బదులు నేను పని చేస్తే పార్టీ నాకు వచ్చి టికెట్ ఇవ్వాలనుకొని పని చేయాలి. ఓకే, టికెట్ ఇచ్చినాక పని చేస్తా అంటే 15 రోజులలో ఏం పని చేస్తావు? ఏ పుస్తకంలో ఏ పేజీ ఉందో ఏం తెలుసు నీకు? అవును, కానీ 15 రోజులలో గాలి ఉంటే గెలుస్తారు, కానీ గాలి లేని దగ్గర 15 రోజుల్లో గెలవంటే వ్యక్తిగా మీరు పని చేసి ప్రజల మనసులో ఉండి గెలవాలి. సో ఇప్పుడు మీరు వ్యక్తిగా గెలిచారా, బీజేపీ పార్టీ మీద గెలిచారా అని అనుకో? బీజేపీ పార్టీ చారానే ఉంటుంది, ఎప్పుడైనా పార్టీ ప్లాట్ఫామ్ చారానే ఉంటుంది. క్యాండిడేట్ 25%, క్యాడర్ 25%, పబ్లిక్ ట్రస్ట్ 25%. బీజేపీకి సంబంధించిన ఎలైడ్ ఏవి కూడా మీకు సహాయం చేయలేదా? ఎందుకు సాయం చేయలేదు? ఇప్పుడు ఇవాళ బీజేపీ ప్లాట్ఫామ్ మీద ఖచ్చితంగా ఎవరు అంటే పువ్వు గుర్తు అనేది సాయం చేసారు కదా. పార్టీ టికెట్ ఇచ్చింది కదా. మళ్ళీ తర్వాత మనము 5.5 సంవత్సరాలుగా ప్రజలతో ఉన్నాం కాబట్టి ఇవాళ గెలిపించారు కదా. ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు కానీ బజరంగ్ దళ్ లాంటి వాళ్ళు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అలాంటి వాళ్ళంతా మీకు తోడుగా నీడగా నిలిచారా? అందరూ జనజాగరణ చేశారు, అన్ని సంఘాలు తిరిగాయి, అన్ని క్షేత్రాలన్నీ తిరిగారు. వాళ్ళు ప్రజల దగ్గరికి పోయారు, చెప్పారు. అట్లేం లేదు, అందరూ పని చేశారు. ఈ సమిష్టి కృషి వల్ల జరిగినటువంటి ఒక విజయం. కానీ నేను ఒక్కని చేస్తేనే అయింది అని అనుకుంటే తప్పు. ఎక్కడా కూడా అందరూ సహాయం మీద మీరు గెలిచారు. ప్రజల నమ్మకము మీద గెలిచాము, అందరి సాయం వల్ల కాదు. ఓకే, అందరూ తిరగడము, ప్రజలకు ఏం చేస్తాము అంటే ఏంటి మీలో స్పెషాలిటీ ఏంటని అనుకుంటున్నారు? కామారెడ్డికి సంబంధించి మీరు గెలవడానికి ఇదే కారణం అని గట్టిగా ఒక్క మాట చెప్పగలరా? ఒకే ఒక్క మాట చెప్పండి. ఒకే ఒక్క మాట. నేను ప్రజల్లో మనిషిగా నీతి నిజాయితీగా ప్రజల మధ్యన ఉంటాడు, 24 గంటలు అందుబాటులో ఉంటాడు, నమ్మకం ఉన్నది, కష్టం ఉంటే మనకు సాయం చేస్తాడనే పద్ధతిలో ప్రజలు నమ్మి ఇంటిలాగా ట్రీట్ చేశారు కాబట్టి ఓటేసి. సో మీరు జాయింట్కి వెళ్ళారు, ఒక రోల్ మోడల్. ఈ రోజున ఏంటి రోల్ మోడల్? ఎందుకు? ఏ రకమైన అవినీతికి పాల్పడకుండా, ఎవరికి బ్రైబ్ అనేది ఇవ్వకుండా, ఎవరిని ప్రోత్సహించకుండా మీరు ఎన్నికల్లో గెలిచారు. సో ఇది బీజేపీ నినాదం, ఇది బీజేపీ తత్వం అని మీరు గట్టిగా చెప్పుకుని కేంద్ర నాయకత్వం మీద మీరు ముందుకు వెళ్ళగలరా? ఆ విషయంలో అందరికి తెలిసిందే కదా, ట్వీట్ చేశారు అందరూ కూడా. మోడీ గారి నుంచి మొదలు పెడితే ఆల్ సీఎంస్, సెంట్రల్ మినిస్టర్ ట్వీట్ చేశారు కదా. ఆ ట్వీట్లోనే మీనింగ్ ఉంది కదా. హార్డ్ వర్క్ చేశారు, వితౌట్ లిక్కర్, వితౌట్ నోటు గెలవడం, అప్రిషియేట్ చేయడము, ప్రజలు ఇది భారతీయ జనతా పార్టీలో సాధ్యమని చెప్పి పెట్టినారు కదా. కానీ రమణారెడ్డి గారు మామూలుగా ఉన్న మాట చెప్పండి, నిజంగా ఇది సాధ్యం అవుతుందా? ఎందుకు సాధ్యం కాదు? నేనే సాక్ష్యం కదా. మీరు ఒక్కరే కనిపిస్తున్నారు నాకు, మిగతా వాళ్ళు ఎవరు కనిపిస్తారు? ఎందుకు? మిగతా వాళ్ళు కూడా మార్పు వస్తుంది. ఇవాళ ఒక కాన్స్టిట్యున్సీలో వచ్చింది 66-67 వేల మంది నమ్మిరు, ఇంకా 1,24,000 మంది నమ్మాల పోల్ అయిన దాంట్లో. ఇవాళ 67,000 మంది నమ్మిండ్రు కదా. రేపు పొద్దున్న ఇంకొక కాన్స్టిట్యున్సీ మారుతారు కదా. మీరు ఇచ్చిన హామీలని కామారెడ్డికి నెరవేరుస్తారా? 100%. అది సంతాస్తితో చేస్తాం మనం. ఉచితాలు ఖచ్చితంగా, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, రైతు సేవా కేంద్రం, ఉచిత శిక్షణ శిబిరం. కాంగ్రెస్ పార్టీ అక్కడ మీకే బద్ద విరోధి, సైద్ధాంతిక పరంగా బద్ద విరోధి నడుస్తుంది అక్కడ. కానీ మీరు ఒక శాసనసభ్యుడు మాత్రమే అక్కడ. ఆయన ఏదనివ్వండి, నేను శాసనసభ్యునైనా సరే, ఆయన ఇప్పుడు ప్రభుత్వం కోఆపరేట్ చేస్తేనేమో స్వతహాగా ప్రభుత్వం పేరు చెప్తాం, పని నడిపిస్తాం. ఒకవేళ ఆ పనికి అడ్డం వస్తే ప్రజా ఉద్యమం చేస్తాం. ప్రజలు ఉన్నారు కదా మన ఎంబట, ఇబ్బంది ఏమున్నది తప్పు చేయనప్పుడు అట్లా. సో మీరు ఒక బీజేపీ శాసనసభ్యుడిగా కామారెడ్డికి సంబంధించి చిత్తశుద్ధితో పనిచేయబోతున్నారు రాబోయే రోజుల్లో. అవును, నేను మళ్ళీ ఆ విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రైట్. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వెళ్తాం? అవసరం ఏమన్నా? అప్పుడు వెళ్ళారు కదా వైఎస్ఆర్సీపీకి. వైఎస్ఆర్సీపీ అప్పుడు వేరు. అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాము, ఆయన తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయ్యేసరికి ఆంధ్ర ఎన్నుకున్నాడు కాబట్టి తప్పని పరిస్థితిలో మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళాం. బీజేపీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహామహులందరినీ కూడా విమర్శిస్తూ వచ్చారు.
షబ్బీర్ అలీ గారిని, లేకపోతే వి హనుమంతరావు గారిని, లేకపోతే ఇంకొకళ్ళని కానీ వాళ్ళు అవినీతి పరులు అని చెప్పి మాట్లాడారు. అవును, నిజమే కదా. ఎందుకు అవసరం అది? కరప్షన్ కదా, కరప్షన్ చేయొద్దు అంటున్నాం కదా. కరప్షన్ ఫ్రీ జోన్ గా కామారెడ్డి ఉండాలనేదే ప్రయత్నం కదా. రాజకీయ మార్పు జరగాలంటున్నామంటే ప్రభుత్వాల వైపు కొత్త ప్రభుత్వం రావాలా, పాత ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యే కావాలని కాదు. రాజకీయ మార్పు అంటే డబ్బు మద్యం లేని అవినీతి రహిత నియోజకవర్గం ఉండాలనేది నా కాన్సెప్ట్. అదే పద్ధతిలో ఇవాళ గెలిచాం కదా. 2018 నుంచి 23 వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అదంతా ఏం లేదండి. అదే మీరే మాట్లాడింది, నేనేం కాదనట్లా. 2018 కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మీకున్న పరిస్థితుల్ని మీడియా ముందు మీరు కొన్నిసార్లు వివరించుకున్నారు, చాలాసార్లు మీరు మాట్లాడారు. వాళ్ళంతా కూడా కలిసికట్టుగా నా మీద అది 2016కు ముందు 2016 ముందు వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఇబ్బంది పెడితే నేను డబ్బులు పంచాలా అది ఇది అంటే కుదరదు అని చెప్పినాం. అప్పుడు ఇబ్బంది అయింది, విత్డ్రా కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. మా విత్డ్రా అంటే సైద్ధాంతిక పరంగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి చాలా డిఫరెన్స్ ఉంది. అవును, సైద్ధాంతిక పరంగా చాలా డిఫరెన్స్. వ్యక్తిత్వానికి సిద్ధాంతికి ఏం సంబంధం, సైద్ధాంతికత్వానికి ఏం సంబంధం? వ్యక్తిత్వమే కదా. పార్టీ ఏమన్నా నువ్వు కరప్షన్ చేయని లేదా కరప్షన్ చేయొద్దని ఇట్లా ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టలే కదా, పెట్టలేదు. కానీ పార్టీ ఏమంటుంది, ప్రజలకు సేవ ఏమంటుంది. ఆ సేవను నువ్వు చేస్తున్నావా, కరప్షన్ చేస్తున్నావా, కమర్షియల్ చేస్తున్నావా అనేది అది రూల్ పెట్టలేదు కదా పార్టీ. అప్పటి వరకు మీకు బాగానే నచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రకంగా ఇబ్బంది పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ నచ్చలేదు, బీజేపీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. లేదు, తర్వాత 2-3 ఏళ్ళు ఆగిపోయాం కదా. తర్వాత 18లో జాయిన్ అయ్యాం. అది 16లో అయింది. 2 years తర్వాత 18లో జాయిన్ అయ్యాం. ఓకే, 18లో కూడా జాయిన్ కావడానికి కారణం ఉన్నది. టీచర్ నాకు చదువు చెప్పిన సార్ చెప్పుండే అన్నట్టు, మీరు ఆగిపోతే ఎట్లా, మీరు బయటకు రావాలా, అట్లా కుదరదు, నువ్వు లేరా బాబు, నువ్వు ఇట్లా